హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వెజ్ ఫ్రైడ్ రైస్ విత్ కాంబినేషన్ స్పైసీ ఆలు ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా మనం బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టుకోవాలండి. అది నానేలోపు మనం ఆలు మ్యారినేట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకొని కొంచెం కారం, సాల్ట్, కొంచెం కార్న్ఫ్లోర్, ధనియాల పొడి కొంచెం బ్రెడ్ క్రమ్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఆ మసాలా అంతా ఆలుకి పట్టాలి కదా, అందువల్ల కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్, బీన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీడిపప్పు, చెక్క, బిర్యానీ ఆకండి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు, చెక్క వేసి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయ్యాక మనం కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. రైస్ చూడండి, ఇలా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలండి పొడి పొడిగా. ఇవి బాగా మగ్గాయి కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం ఇందాక బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం సోయా సాసు, కొంచెం వెనిగర్ వేసుకొని ఇంకొకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర పైన వేసి కాసేపు మూత పెట్టి ఒక 2 minutes మూత పెట్టి తీస్తే చూడండి, ఇప్పుడు ఆలు రెడీ చేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా అండి, అది బాండల్లో వేసుకొని కాసేపు మూత పెట్టాలి. మూత పెట్టి అప్పుడప్పుడు తీసి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దీంట్లో ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి. కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని, కొంచెం చికెన్ మసాలా, ధనియాల పొడి కొంచెము వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఆపేస్తామనగా కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రైడ్ రైస్లోకి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, కాంబినేషన్ చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.